విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైనది ఆర్భాటమా భక్త తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రశ్న గమ్మత్తుగా ఉంది. ఆర్భాటం వల్ల ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు, భక్తి మాత్రమే అవసరం. అదే మనం మొదట్లో అనుకున్నాం, అష్టోత్తర శతనామాలని నిదానంగా చదవాలి అని. ఒక మాట మాత్రం సంపూర్ణంగా మనం విశ్వసించాలి, ఎవరికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతలో వాళ్ళు చేసుకోవాలి తప్ప వాళ్ళనో వీళ్ళనో చూసి మనం ఆ ఎత్తుకి వెడదాం అని అనుకుని చేయడం ఉందే, అది నేరం, ఘోరం, పాపం కూడా. మనకున్నటువంటి స్థాయిలో మనం చేసుకోగలగాలి, మనకున్న స్థాయిలో అమ్మవారిని తృప్తిపరచగలగాలి. తిన్నడు తనకున్నటువంటి ఆహారాన్ని పరమేశ్వరుడికి సమర్పించి మోక్ష స్థాయికి వెళ్ళాడు. విపరీతమైనటువంటి ఎన్నెన్నో విలువైనటువంటి వస్తువులన్నింటినీ సమర్పించి భక్తి కానీ లేకపోయినట్లయితే ప్రయోజనం లేదు. అంచేతని చివరిలో మంత్రహీనం క్రియాహీనం అని భక్తిహీనం అంటుంటారు. తప్పు, భక్తి లేకపోతే ఇదంతా సున్నా. కాబట్టి తత్సర్వం క్షమ్యతాందేవ అని అన్నప్పుడు భక్తిహీనం అని చదువుతుంటారు. మంత్రంలో ఒకవేళ తప్పేదైనా జరిగితే దాన్ని రక్షిస్తుంది అమ్మవారు. అయ్యో తెలియదులే వీడికి పర్వాలేదని. అలాగే భక్తి మాత్రం ప్రధానం. అంచేత ఆర్భాటం కంటే కూడా భక్తే ముఖ్యం. ఆర్భాటం అసలు అవసరం ఏమాత్రం లేదు. అలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. సుప్రీత సుప్రసన్న వరద భవిష్యతి, నిశ్చయంగా అవుతుంది. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని తయారు చేయటం, వంటకాలు తయారు చేయటం, ఇల్లు తయారు చేసుకోవటం, దీని మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఇంట్లో ఉన్న నలుగురు 4 పనుల్ని తొందరగా చేసేసుకుని చేస్తే ఈ శ్రమ ఉండదు. పాపం ఇంట్లో ఒకే ఆవిడ ఈ పని చేస్తూ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ అనవసరమైన సోది మాటలన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు చేసే సాయం ఏమిటంటే అయ్యిందా కాలేదా అని తొందర పెట్టడం, ఇది ఒక అదనపు సౌకర్యం. అంచేత అలా లేకుండా కానీ నిజంగా హృత్పూర్వకంగా చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్క పాయసాన్ని నివేదించండి అమ్మవారికి చాలు, ఆవిడ ఎంతో ఇష్టంగా స్వీకరిస్తుంది. పాయసం శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి ఆవిడకి ఇష్టంట. చూడు ఎంత ఆశ్చర్యము. ఆయన పాలసముద్రంలో పడుకుంటాడు కదా, ఇంచేత పాయసం బాగా ఇష్టం. ఆయనకి ఇష్టమైంది ఈవిడ ఇష్టంగా చేసుకుంటుంది. చేత ఒకే ఒక పిండి వంటను చేసుకుని భక్తిపూర్వకంగా ఎక్కువ సహస్రనామాల్ని చాలా శ్రద్ధగా చేయండి, అది ప్రీతికరం తప్ప 16 పిండి వంటలు చేసి ఇది వేగంగా చదివినందువల్ల ప్రయోజనం ఉండదు, నష్టపోతాం కూడా. సౌజన్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం వల్ల మన మనసులో నిజంగా ఏ వరం అమ్మవారు ఇస్తే బాగుండునని అనుకుంటున్నామో మనం చేసిన విధానం సక్రమంగా ఉంటే ఆవిడ నిశ్చయంగా ఇస్తుంది. ఆశ్చర్యం కదా. అమ్మవారు ఏవో ఇస్తుంది మనకి, కానీ ఇది కూడా ఉంటే బాగుండునని. వయసు వచ్చినటువంటి పిల్ల ఇంట్లో ఉంటే బాధగా ఉంటుంది, దీనికి పెళ్ళైతే బాగుండు. అలాగే వయసు వచ్చినటువంటి కుర్రాడికి ఉద్యోగం కాస్త ఏదో ఇబ్బందిగా ఉంటే వాడి ఇబ్బంది తొలగిపోతే బాగుండును. నా భర్త కొద్ది అనారోగ్యంతో ఉన్నాడు అని ఇట్లాంటివి గృహిణి యొక్క హృదయంలో ఉంటాయి. కారణం, గృహిణే ఇంటికి నిట్రాడులా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఆమె కంటే కూడా మొత్తం ఇంట్లో ఉండే అందరి గురించి ఆలోచిస్తుంది. అంచేత వరలక్ష్మిని ఆరాధిస్తే ఆవిడ ఈవిడ యొక్క హృదయంలోకి దూరి ఈవిడికి ఏ వరాలు కావాలో ఆలోచించుకుని అవిస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి తల్లిలో ఆవిడ హృదయం లోపలికి ప్రవేశించి నీకు ఏం కావాలి అని అడిగి అవన్నీ అందిస్తుంది ఆవిడ. అందుకని నిశ్చయంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధ ఆసక్తి భక్తులతో చేయాలి. శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. చేసే పూజ మీద ఆసక్తి. ఇంకైపోతుందా, ఇంకెంతసేపు వద్దు. ఇది దొంగ పూజ కిందకి లెక్క వస్తుంది. అమ్మవారు మన హృదయంలోకి దూరి మనకి ఏం కావాలో వరాలని గ్రహించేటటువంటి తల్లి మనకి తొందరైపోయి భోజనం చేసేద్దామనే దృష్టి ఉంటే అది మాత్రం గమనించలేదు ఆవిడ. మన ఇంటికో చుట్టం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి కలిగే ఆనందం, ఆయన అక్కడ కూర్చోబెట్టి అటు ఇటు దిక్కులు చూస్తూ అయిపోతుంది అని అస్తమానం గడియారం చూసుకుంటే వాడికి ఎంత కోపంగా ఉంటుంది. అమ్మవారిని ఎప్పుడూ అలా అవమానపరచొద్దు. స్వశాస్త్రీయంగా సభక్తికంగా సానందంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆవిడ ప్రీతురాలు అయితే. భాష్యం ధరణి గుంటూరు నుంచి రాస్తున్నారు. అమ్మవారికి ఏది ఇష్టం ఏది అనిష్టం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంట్లో ఉండే మనుషులందరూ కూడా
కుటుంబ సంబంధం ఏదైతే ఉందో అంటే అక్క, నాన్న, తమ్ముడు, తాత, చెల్లెలు, బాబాయ్, ఈ కుటుంబ సంబంధానికి సంబంధించిన బాంధవ్యపు పిలుపులతో ఉన్న ఇల్లు ఆవిడకి ఇష్టం. అవునా? ఇంటి ముందు పొద్దునే సూర్య ఉదయకాలానికి ముగ్గు వేసిన ఇల్లు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇంటి ముంగిలి భాగం నుంచి అలా చూస్తే పెరట్లో తులసి మొక్క కనిపిస్తే ఆవిడకి ఎంతో ఇష్టం. ఇంటిలో ఉన్నటువంటి గృహిణి సూర్య ఉదయకాలానికే లేచి స్నానం ముగించేసుకుని దేవ మందిరంలో దీపం పెడుతూ ఉండడం కానీ, లేదా పూజ చేసుకుంటూ ఉండడం కానీ, లేదా తులసి కోటకి ప్రదక్షిణం చేస్తూ ఉండడం కానీ, ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే చాలా ఇష్టం. సూర్య ఉదయకాలానికి చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ లేచి ఉన్నటువంటి గలగలలాడుతూ హాయిగా ఉన్నటువంటి ఇల్లు అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. పైగా ఎక్కడ ఏ ఇంట్లో చక్కనైనటువంటి అమోఘమైన స్తోత్రాలు వినిపిస్తూ ఉంటాయో పరమేశ్వరుడికి సంబంధించింది, ఆ ఇంటి దగ్గర ఓ నిమిషం అలా నిలబడాలి అనుకుంటుంది ఆవిడ. మనం అమ్మవారి పూజ చేసుకోవడం అంటే అన్ని వస్తు ద్రవ్యాలు ఖచ్చితంగా అగరత్తులు తెచ్చాం, ఖర్చు చేసామా లేదా, హారతి కర్పూరం వెలిగించామా లేదా, తమలపాకులు పెట్టామా లేదా, ఇది కాదు. వస్తు ద్రవ్యాల వల్ల పుణ్యం వస్తుంది, పూజా ఫలితం వస్తుంది, ఆ మాట కాదు. ఎంత ఇష్టంతో పూజించాం, అమ్మవారికి ఏది ఇష్టకరమని గమనించి అలాంటి ఇష్టమైన పనిని చేశాం, అది ముఖ్యం. అంచేత అమ్మవారికి ఇష్టమైనది ఇది. అనిష్టమైనది ఏమిటంటే అందరినీ పేర్లు పెట్టి పిలుచుకోవడం, పెద్దగా అరుచుకుంటూ ఉండడం, ఇంకా అదెందుకు చెప్పుకోవడం, ఇవన్నీ అవునని చెప్పుకున్నాం కదా, దీనికి విరుద్ధమైనవన్నీ కానివి. కాబట్టి అలా ఉన్నట్టయితే అమ్మవారు చాలా ఆనందపడుతుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు వరలక్ష్మి వ్రత వైశిష్ట్యాన్ని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.